health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. చాలా మందిలో ఛాతిలో మంట, పుల్లటి త్రేంపులు, ఇలా కాకుండా ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మార్నింగ్ లేవగానే పొరకడుపున వాడే మెడిసిన్స్తో కూడా మీకు ఎటువంటి ఫలితం లేకపోవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా వంటింటి చిట్కాలతో మనం ఎలా సొల్యూషన్ తీసుకోవాలి అన్న దాని గురించి చక్కగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, వంటింటి చిట్కాలలో చాలా ఫేమస్ ఆయన. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయనే చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడి అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్ చెప్తారు అన్నది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మాకు ఛాతిలో మంట వచ్చేస్తుంది, పుల్లగా తేన్పులు వస్తున్నాయి, ఏం తినలేకపోతున్నాము అనేసి చెప్తూ ఉంటారు. అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికమ్మా టయానికి ఫుడ్ తీసుకోకపోవడము, కాఫీ టీలు ఎక్కువ తాగడము, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, రాత్రి ఎక్కువసేపు నిద్ర మేలుకోవడము, మోషన్ను బలవంతంగా ఆపుకోవడము, తర్వాత మల విసర్జన సరిగ్గా చేయకపోవడము, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అమ్మా. సో ఇలాంటివి అనేక రకాలైన కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తూ ఉంటుందమ్మా. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో అందరిలో అన్ని లక్షణాలు ఒకే రకంగా ఉండవమ్మా. కొందరిలో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. కొంతమందికి తేపుల రూపంలో ఈ యొక్క సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి వాంతి వచ్చినట్లు ఉంటుంది, కొంతమందికి తల బరువుగా ఉంటుంది, కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది కడుపులో మంట ఉంటుంది, కొంతమంది కడుపులో ఏదో రాయి పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైన లక్షణాలు కలుగుతుంటాయమ్మా. మరికొంతమందికి అయితే ఈ ప్రభావం చేత అంతుబట్టని సమస్యలమ్మా, అంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తర్వాత నడుము నొప్పి, భుజం నొప్పి, తలనొప్పి, ఇలాంటి వివిధ రకాలైన నొప్పులు కూడా కలుగుతుంటాయమ్మా. అలాంటి వాళ్ళలో ఏ పరీక్ష చేసినా ఏముండదమ్మా, పరీక్షలు చేయించుకుంటారు కానీ నార్మల్గా ఉంటాయి, సమస్య మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతే కానీ అవి తగ్గిపోవమ్మా. సో అట్లా కొంతమంది ఉంటారమ్మా. ఏది ఏమైనప్పటికీ మీరు అన్నట్లు ఈవెన్ ఒక్కొక్కసారి పరిగడుపున మింగే మాత్రలు కూడా మండి పడతాయమ్మా. కొన్నాళ్ళ పాటు వాడేసరికి అవి కూడా మాకు సాధ్యం కాదని చెప్పేసి మండి పడితే ఆ టాబ్లెట్స్ మార్చుకోవడము, వాటి యొక్క డోస్ పెంచుకోవడము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దీర్ఘకాలికంగా అలాంటి కృత్రిమ ఆధునిక రసాయన ఔషధాలు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదమ్మా. కాబట్టి సేఫ్టీగా ఉన్నటువంటి క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందులు వాడుకోవడం మంచిదమ్మా, ఆహార ఔషధాలు. అందుకే అంటే సార్, మన కడుపు చల్లగా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేసి చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే సార్, ఏంటి సార్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లక్షణాలు చెప్పారు, అలాగే ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? సర్వసాధారణంగా అమ్మా చిన్న పిల్లలు తక్కువగా వస్తుంటుందమ్మా ఈ సమస్య. యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళలో, అదే విధంగా వయసు వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ కలుగుతుంటాయమ్మా. యుక్త వయసు వచ్చిన వాళ్ళలో వీళ్ళకేమంటే ఆ వయసు ప్రభావం చేత ఆహారం సరిగ్గా టయానికి తినకపోవడము, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తర్వాత కొద్ది శాతం మందిలో ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివన్నీ కారణాలమ్మా. రాత్రి ఎక్కువసేపు నిద్ర మేలుకుంటుంటారు. ఇలాంటి కారణాల వల్ల చాలా వరకు యుక్త వయసు వాళ్ళలో కలుగుతుంటాయమ్మా. అదేవిధంగా చిన్నపిల్లల విషయానికి వస్తే వీళ్ళకు చాలా మందికి ఆ చిన్నపిల్లలకు ఆకలి తెలియదమ్మా. కాబట్టి ఆకలి తెలియక సరైనటువంటి ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం చేత, తెలిసి తెలియక వాళ్లకు ఈ యొక్క సమస్య వస్తుంటుంది. రెండోది ఏంటంటే చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకుంటుంటారమ్మా. దీనివల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి. అట్లే వయసు వచ్చినటువంటి వాళ్ళు చూసినట్లయితే వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక సమస్య చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా, ఏదో ఒక రకమైన అనారోగ్యం. ఉదాహరణకి మనం 10 మందిని మనం గమనించినట్లయితే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో, అలాగే చెప్పుకుంటూ పోతే ఈ రోజు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య, ఏదో ఒకటి మాత్ర వేసుకుంటుండాల్సిందే, ఆ రోజును గడుపుతుండాల్సిందే. సో ఈ విధంగా వయస్సు పెరిగే కొద్దీ, వయస్సు వచ్చే కొద్దీ వ్యాధుల తాకిడి ఎక్కువైపోతుందమ్మా. వ్యాధుల తాకిడి ఎక్కువైపోద్ది, మందుల వాడకం ఎక్కువైపోతుంది. మందుల వాడకం ఎక్కువైపోద్ది, ప్లస్ ఉన్న మైనస్లు జాస్తి అయిపోతాయి. ఆ మైనస్లలో ఇది ఒకటమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో వాళ్ళు చాలా సఫర్ అయిపోతుంటారు అనమాట.
ఆహారం కంటే మందులు జాస్తి అయిపోయేటువంటి పరిస్థితి అయిపోతుంది. సంచి నిండా మందులతోనే కడుపు అవును. నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవును. దీనివల్ల ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి అమ్మా. కాబట్టి అందరికీ వస్తాయి, కానీ ఒక్కొక్కరికి ఒక రకమైన కారణాల వల్ల లక్షణాలు కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంటాయి అమ్మా. అయితే కారణాలు ఏవైనా సరే సార్, ఈ ప్రాబ్లం అన్నది చాలా సివియర్‌గా ఉంటుంది. చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? మనకు వంటింట్లో దొరికే చిట్కాలేంటి? దీనికమ్మా అన్ని మనకు తెలిసినట్టు అమ్మా, కానీ ఇందులో ఇంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయా, ఇంత రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి ఆశ్చర్యం వేస్తుందమ్మా. మనం వాడి చూస్తే గానీ తెలియదు అనమాట దాని ఫలితము. కేవలం 3 ఆహార ఔషధాలమ్మా. ఓకే. జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలు. ఎక్కడ ఏ వేలు ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదమ్మా. అద్భుతమైనటువంటి ఔషధం. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అంటే జీలకర్ర ఒక 50 గ్రాములు వేయించేసేసి, ధనియాలను వేయించి ఒక 50 గ్రాములు, సోంపు గింజలను వేయించేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అన్ని దోరగా వేయించుకోవాలి. అన్ని కలిపేసి మిక్సర్ అయినా వేసుకోవచ్చమ్మా. ఓపిక ఉంటే సపరేట్ అని తయారు చేసుకోవచ్చు. లేకపోతే అన్ని కలిపేసి మిక్సర్ వేసేసుకోవచ్చు. బాగా జల్లి పట్టేసేస్తే సరే ఒక 10 గ్రాములు అటు ఇటు అయినా ఇంచుమించు 140 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది. మొత్తం పౌడర్, బ్రహ్మాండమైనటువంటి పౌడర్ తయారైపోతుంది. దాన్ని ఒక గాసీసారి నిల్వ ఉంచుకున్నామా. 1/2 టీ స్పూన్ ఉదయం ఆహారం తర్వాత అరచేతి మీద వేసుకొని కొద్దిగా చప్పరించేసేసి నీళ్ళు తాగేసేయాలమ్మా. కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్. రాత్రి ఆహారం తిన్న తర్వాత కూడా ఒక 1/2 టీ స్పూన్ ఒక అరచేతులు వేసుకొని చప్పరించాలమ్మా. బాగా ఎంజాయ్ చేస్తే అది చప్పరిస్తూ మింగేసేయాలి. ఒక కప్పు అంటే ఒక 100 ml వాటర్ తాగితే సరిపోతుంది. చిన్నపిల్లలు అయితే కొంచెం డోస్ తగ్గించుకోవాలమ్మా. అంటే 12-13 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకందరికీ ఈ డోస్ సరిపోతుంది. ఇంకా 12-13 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో 1/2 టీ స్పూన్ కాకుండా 1/4 టీ స్పూన్ ఆ రేంజ్ లో వాడుకుంటే సరిపోతుంది. సో ఇది వాడడం వల్ల ఏమైతుందంటే విత్-ఇన్ 3rd డే 4th డే నుంచి మంచి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయమ్మా. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నిటికి కూడా ఇది దివ్య ఔషధం. అన్ని దివ్య ఔషధం. ఇన్ని లక్షణాలు చెప్పాం కదమ్మా. ఏ లక్షణాలు కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే. అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో మనం ఆధునికంగా ఆలోచించినట్లయితేమా, ఇప్పుడు జీలకర్రలో థైమాల్ అనేటువంటి రసాయన పదార్థము, క్యుమినాల్డిహైడ్, ఎపిజెనిన్, ఇలాంటి ల్యూటియోలిన్ అనేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. తర్వాత బైల్ జ్యూస్ అమ్మా. బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అవుతూనే బాగా ఆకలి అవుతుంది, జీర్ణశక్తి బాగా జరుగుతూ ఉంటుంది. సో బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ జీలకర్రలో ఉన్నటువంటి ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే ధనియాల్లో కొరియాండ్రాల్ అనేటువంటి రసాయన పదార్థము, ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఈ జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు ఉపయోగపడతాయమ్మా. అంటే సోంపు గింజలమ్మా. సోంపు గింజలో ఎనథాలు, తర్వాత ఫైబరు, ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఎనథాల్ అనేటువంటి ఈ రసాయన పదార్థము మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పులవకుండా చేస్తాయి, బాగా జీర్ణమయ్యేటట్టు చేస్తాయి. తర్వాత చక్కగా విసర్జన అంటే వేస్ట్ పదార్థం త్వరగా విసర్జింపబడేదానికి కూడా ఎనథాల్ అనేటువంటి పదార్థం ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా ఫైబర్. ఈ ఫైబర్ కూడా మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఆహార పదార్థం పులవకుండా ఉపయోగపడుతుంది. అందులో మనకు తీసుకునేటువంటి ఆహార పదార్థాలమ్మా, ఇటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటిది ఈ సోపులోనేమా. అందులో ఈ రోజుల్లో నాగరికత ప్రభావం చేత, పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత మనం ఫైబర్ వాడకం తగ్గిపోయిపోయిందమ్మా. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి సోపు గింజలు వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోవడమే కాకుండా శరీరానికి కూడా చాలా రక్షణ ఇచ్చేసేసి ఈ షుగర్, బీపీ, వెయిట్ ఇలాంటివి రాకుండా కూడా కంట్రోల్ చేస్తుందమ్మా ఫైబర్. సో ఇలా అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి పాలిఫినాల్స్ అనేటువంటి ఒక రసాయన పదార్థాలు కూడా ఈ రక్తనాళాల్లో ఫ్యాట్ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల, తర్వాత ఈ ప్లేట్లెట్స్ వల్ల పూడికలు ఏర్పడకుండా కూడా ఉపయోగపడతాయమ్మా ఈ పాలిఫినాల్స్. సో మనం వాడేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చేటువంటి సమస్యలు తగ్గిపోతాయి. అట్లే వెయిట్కి ఇది పనిచేస్తుందమ్మా. అంటే వెయిట్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అదేవిధంగా షుగర్ రాకుండా షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఈ రోజుల్లో గుండె జబ్బుల సమస్య చాలా మందిలో కలుగుతుందమ్మా. సో గుండెలో బ్లాక్ కావడము, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడము, ఆ పూడికలు కూడా వచ్చిన పూడికలు త్వరగా తగ్గించేందుకు, ఆ పూడికలు రాకుండా ఉండేందుకు కూడా, ఇది ప్రొలాంగ్ చేసేందుకు కూడా ఈ యొక్క ఉపయోగపడుతుంది. మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ క్షేమదాయకంగా వాడుకోవచ్చమ్మా. చాలా అద్భుతమైనటువంటి ఔషధం. కడుపు ఉబ్బరం అనేది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళందరికీ కూడా ఒక సమస్య ఈ మధ్య కాలంలో చూసుకుంటే. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిన విషయం తెలిసిందే, ఫుడ్ తీసుకునే విధానం మారింది, టైమింగ్ మారింది, ఇవన్నీ మారటం వల్ల కడుపు ఉబ్బరం అనేది పెరిగిపోతుంది. సో అది కాస్త విపరీతమైన అల్సర్గా మారే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? మరి దానికి తగ్గటానికి ఆయుర్వేదిక్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? కడుపు ఉబ్బరం
కడుపుబ్బరం సమస్యనే వైద్య పరిభాషలో గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ట్రబుల్ అని చెప్పేస్తారు. అవును. గ్యాస్ ట్రబుల్ అని ప్రతి వాళ్ళకి తెలుసు. అందరికీ నాకు గ్యాస్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రతి వ్యక్తి అంటుంటారు. మేము చేస్తున్నటువంటి ఎగ్జామినేషన్లో ఒక 20 మందికి ఎగ్జామినేషన్ చేసినట్లయితే అందరూ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఎసిడిటీ ఉంది, గ్యాస్ ఉంది, ఎసిడిటీ ఉంది అని చెప్తూ ఉంటారు. అవును. కానీ 20 మందిని మేము ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఒరిజినల్గా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. మిగతా వాళ్ళు ఎవరికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అని అపోహపడతారు. అంతే, ఉందేమో అని అపోహపడేసి రకరకాల మాత్రలు వాడేస్తుంటారు వాళ్ళు. లేకపోయినప్పటికీ అవును. ఏదో గోలి మింగేస్తుంటారు. తినే ముందు ఏదో ఒకటి వాళ్ళంతట వాళ్ళే సొంతంగా గ్యాస్ టాబ్లెట్ వేసేసుకోవడం అలా చేస్తారు. వేసుకోకూడదు అనమాట. కానీ సార్ మరి అంటే ఎలా మనం వ్యత్యాసాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిజంగానే గ్యాస్ ఎలా ఉందని ఎలా తెలుస్తుంది? లేకపోతే ఉబ్బరంగా అనిపిస్తే అది ఖచ్చితంగా గ్యాసే అని అనుకుంటారు. నిజమా కాదా? ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం అంటే 2 పరిభాషలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి గ్యాసెస్ అంటే అపాన వాయువులు వెళ్ళిపోవడం అనమాట. అపాన వాయువులు ఇప్పుడు ఏదైతే మనకి బైక్ ఉంది లేదా ఒక జీప్ కార్ ఉంది, పైనుండి మనం ఫ్యూయల్ వేస్తూ ఉంటాం. లైక్ మనం ఆహారం తీసుకున్నట్టుగా ఫ్యూయల్ వేస్తాం, ఏదో ఒకటి పెట్రోల్, డీజిల్ ఏదో ఒకటి వేస్తాం. సో సైలెన్సర్ పొగ్గొట్టు నుంచి పొగ వెళ్ళిపోతూ ఉంటుంది, విషవాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఇస్ కాల్డ్ ఐస్ అపాన వాయువులు. మనిషికి కూడా అలాగే ఇన్పుట్ అవుట్పుట్ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే సైలెన్సర్లో ఏదైనా మనం పొగ రాకుండా ఏదైనా క్లోజ్ చేసామనుకోండి, పరిస్థితి ఏంటి? ఇంజన్ ఆఫ్ అవుతుంది, నడవదు, స్టార్ట్ అవ్వదు. అలాగే ఇక్కడ కూడా అపాన వాయువులు వెలువడనట్టయితే గ్యాస్ట్రైటిస్ సమస్య, కడుపుబ్బర సమస్య తలెత్తవచ్చు. అలాగే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి, మలబద్ధక సమస్యలు తలెత్తుతాయి. సో అపాన వాయువులని జనాలందరూ కూడా అపోహపడి గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటుంటారు. అది ఎంతవరకు వ్యత్యాసం అదే అనమాట. అది గ్యాసెస్ ని అలా వచ్చే అపాన వాయువులు కింద నుండి గ్యాసెస్ వెళ్ళిపోతుంటాయి నిరంతరంగా. అప్పుడప్పుడు కొంతమందికి ఎక్కువ తక్కువ, అది డిఫరెంట్ కాబట్టి వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోయే వాడిని గ్యాస్ ప్రాబ్లం ఉంది నాకని చెప్పేసి అనుకుంటుంటారు. జనాలంతా అనుకునేది అక్కడే అనమాట. అంతే తప్ప ఒరిజినల్ గా గ్యాస్ ప్రాబ్లం ఉండదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి ఏంటంటే కడుపు ఉబ్బరంగా బాగా టైట్ గా ఉంటుంది, ఏ మాత్రం కదలలేక పరిస్థితి ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది. ఈవెందో నీళ్లు తాగే అంత చోటు కూడా ఉన్నట్టు అనిపించదు. అది ఇలా ఇంకా కొంచెం ఏం తిన్నా సరే బయటికి వచ్చేస్తుంది అనే ఫీలింగ్, భయంగా ఉంటుంది, కడుపు అంతా టైట్ గా ఉంటుంది అనమాట. అది గ్యాస్ ట్రబుల్ కి ఉన్నటువంటి కడుపు ఉబ్బరానికి ఉన్నటువంటి లక్షణం. ఓకే సార్, మరి ఈ గ్యాస్ అంత ఉబ్బరంగా అన్ని సమస్యలతో ఉన్నటువంటి ఈ గ్యాస్ లక్షణాలు మనం చూసాము. సో దాన్ని ఇన్స్టెంట్ గా తగ్గించుకోవడానికి బయట మనం చూస్తున్నాం, ఈనో తాగుతారు, లేదా కొంతమంది డైరెక్ట్ గా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు, లేదా జెల్సిల్లనో లేకపోతే సిరప్ లో తాగేస్తూ ఉంటారు. సో అవి మాత్రమే రిలీఫ్ ఇస్తాయి అని కొంతమంది అంటారు, కొంతమందికి అవి కూడా రిలీఫ్ ఇవ్వవు. సో న్యాచురల్ గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో ఆ గ్యాస్ ని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇది నిత్యం ఉండే సమస్య కాబట్టి. చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. ఇందాక మీరు చెప్పినట్టు డయాజిన్ జెల్సిల్ నుంచి మొదలుకొని ప్యాంటప్రజోల్, ఎంటిమిజోల్ ఇలా రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి. గ్యాస్ కి సంబంధించిన టాబ్లెట్స్ 1 రూపీ నుంచి మొదలుకొని 50 రూపాయల వరకు గోళీ ఉంది గ్యాస్ తగ్గించడం. కానీ ఇందులో చెప్పినటువంటి ఎలాంటి గోళీ వేసుకోకూడదు. ఈనో సిరప్ అవ్వచ్చు, ఈనో పౌడర్స్ అవ్వచ్చు, ఇవేవి కూడా వాడకూడదు. ఒక ఈనో అనే కాదు, ఈనో లాగా చాలా ఉన్నాయి. డైజిన్ టు ఎంట్రిమిజోల్ దాకా ట్యాబ్లెట్స్ ఇందాక చెప్పుకున్నాం. అల్సర్స్ సంబంధించిన ప్రతి ట్యాబ్లెట్ ఎవరికి వారుగా తెచ్చుకొని వేసుకోవడం, ప్యాన్ 20 రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి, రకరకాల మాత్రలు. సో వీలైతే లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాడు, మెడికల్ షాప్ అన్నాడు గ్యాస్ వస్తుంది ట్యాబ్లెట్ ఇవ్వండి అని, అలా అడగగానే వాళ్ళు ఇచ్చేయడం. ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఇందాక చెప్పినటువంటి ఈనో లాంటి పౌడర్స్ కానీ తాగుతూ ఉంటారు, లేదా సిరప్స్ తాగుతూ ఉంటారు, యాంటాసిడ్ సిరప్స్. ఇలా ఏ మందు వేసుకున్నా, ఏ గోళీ వేసుకున్నా, ఏ పౌడర్ తాగినా కూడా అత్యంత ప్రమాదకారి అనమాట. ఎలాంటి ప్రమాదం సంభవిస్తుంది అంటే ఎముకలన్నీ గుల్లబారిపోతాయి, ఎముకలు మెత్తబడిపోతుంటాయి, కండరాలు మసిల్ టిష్యూస్ అన్నీ కూడా వీక్ అవుతుంటాయి. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం అనమాట. ఓకే, సో అందుకే ఇవి వాడకూడదు అంటారు. సార్ మరి యాక్చువల్ గా అసలు మనము వీటికి ఆయుర్వేదిక్ న్యాచురల్ ట్రీట్మెంట్ కన్నా ముందు తెలుసుకోవాల్సింది అసలు ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు. ఇలా ఊరికే నిత్యం గ్యాస్ తో ఇబ్బంది పడే వాళ్ళందరూ ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు, ఏవి తీసుకోవద్దు? ఇక్కడ మనం తీసుకోకూడని ఆహారం చూద్దాం.
తీసుకున్నట్టయితే లివింగ్ ఆఫ్ డైట్ తీసుకోవచ్చు. అవును. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. డీప్ ఫ్రైస్ ఉంటాయి, ఫ్రైస్ ఉంటాయి, అవి పూర్తిగా మానేయాలి. అలాగే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి నూడిల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తినకూడదు. ఓకే. బేకరీలో లభించేటటువంటి బిస్కెట్స్, కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ రకరకాలు ఉన్నాయి, అవేవి తినకూడదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ సాల్ట్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి, ఓకే. ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి మరీ ముఖ్యంగా. ఉమ్. సో అందువల్ల అలాంటివి తినకూడదు. ఈస్ట్ ఉంటుంది ఉమ్. మరీ ముఖ్యంగా, అవును. అంటే దానివల్ల ఆహారం చెడిపోవడానికి ఎక్కువ కారణాలు ఈస్ట్. అవును. సో 3rd, 4th డేకి చెడిపోతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇంటెస్టైనల్ డిజార్డర్స్ పెరిగిపోతూ ఉంటాయి. అవును. ఏదైతే అల్సర్స్ అవ్వచ్చు, యాసిడిటీస్ అవ్వచ్చు, ఉమ్. గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సార్ ఇక్కడ ఇంకో చిన్న సందేహం, ఆహారంలో బయట ఫుడ్తో పాటు కొన్నిసార్లు ఇంట్లోనే న్యాచురల్గా ఉండే ఫుడ్ కానీ, సిట్రిక్ యాసిడ్ ఉన్న వాటిని కానీ, లేదా ఉదయాన్నే కొంతమందికి ఖచ్చితంగా లేవగానే టీ, కాఫీ ఏదో ఒకటి పడాల్సిందే. సో అలా తీసుకున్న వాళ్ళకు కూడా గ్యాస్, లేదా ఇక్కడ ఛాతి మధ్యలో మంట, ఇదంతా కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటారు? Yes. లేవగానే టీ తాగేవాళ్ళు, కాఫీ తాగేవాళ్ళు నిరభ్యంతరంగా టీ తాగొచ్చు. ఉమ్. కానీ ఎలా అంటే టీ పెట్టుకొని చల్లబడ్డాక గోరువెచ్చగా కొంచెం వేడి ఉన్నప్పుడు వామ్ టీ తాగండి. వేడి కాకుండా చల్లటి టీ. కాఫీ, కోల్డ్ కాఫీ తాగొచ్చు, మామూలు కాఫీ కాకుండా కోల్డ్ కాఫీ. కాఫీ కలిపి పెట్టేసుకొని చల్లబడ్డాక తాగేయచ్చు. ఓకే. సో అలా తాగినట్టయితే గొంతులో మంట, కడుపులో మంట రాదు. ఎస్, ఓకే. అది. తర్వాత టీ ద్వారానే కడుపులో మంట, ఛాతిలో మంట ఛాతిలో మంట తగ్గించుకోవచ్చు టీతోనే. ఎలా సార్? ఎలా అంటే ఇప్పుడు మామూలుగా టీ తీసుకుంటాం, టీ పౌడర్, టీ పెట్టేసి పాలు, టీ పౌడర్ అవన్నీ వేసేస్తాం, వాటర్ వేస్తాం. అందులో ఒక పావు టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేయాలి. ఓకే. వేసేసినట్టయితే కడుపు ఉబ్బరం కానీ, గొంతులో మంట కానీ అన్నీ తగ్గిపోతాయి. ఓకే. ఎలాంటి సమస్య ఉండదు. టీ అలాగే తాగేస్తాం, అందులో కాస్త పెప్పర్ పౌడర్ యాడ్ చేసినట్లయితే నో రిస్ట్రిక్షన్స్, కడుపు ఉబ్బరం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటుంది. ఓకే సార్, కానీ పులుపు పదార్థాలు తిన్నప్పుడు కూడా కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య కానీ లేకపోతే ఛాతిలో మంట కూడా పెరుగుతుంది కదా, మరి వాళ్ళు ఏం చేయాలంటే? Yes. అలాంటి వారు ఏంటంటే ఏదైనా మంట అలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మజ్జిగ ఉంటుంది కదా, చిలికినటువంటి మజ్జిగ ఒకటే నీళ్ళేసి స్పూన్తో కలపడం కాకుండా ఒక అరకప్పు మజ్జిగ పూర్తిగా పాల లెక్క తయారవ్వాలి. ఎలాంటి క్లాట్స్ అవి లేకుండా చాలా జాగ్రత్తగా బాగా తయారు చేయాలి. అలాంటి అరకప్పు మజ్జిగలో అంటే 1:3 డైల్యూషన్స్ ఆ విధంగా చిలికిన మజ్జిగ అరకప్పు తీసుకొని ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి కలిపి తాగినట్లయితే మంట తగ్గిపోతుంది. విత్ ఇన్ మినిట్స్, గంటలు కూడా అక్కడ, విత్ ఇన్ మినిట్స్లో మంట తగ్గిపోతుంది. సో అలా 1-2 డేస్ వాడినట్లయితే పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ మనము ఆహార పదార్థాల ప్రకారం చూసాం. ఆయుర్వేదిక్లో ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి ట్రీట్మెంట్ ఏం తీసుకుంటే బాగుంటుందంటారు? ఆయుర్వేద వైద్యంలో వచ్చేసి అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అంటే దానికి కాను గ్యాస్ అండ్ ట్యాబ్లెట్స్ అని, డైజెక్స్ ట్యాబ్లెట్స్ అని, అగ్నితుండి వంటి ట్యాబ్లెట్స్, ఇలా రకరకాలుగా చాలా రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అలాగే కుమారి అసవ, ఇలా కొన్ని ఉన్నాయి. ఏదైతే మనం పేషెంట్ వాళ్ళ యొక్క శరీర పరిస్థితి, నాడీ పరీక్ష చేసి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏ మందు సూట్ అవుతుంది, ఏ మందు సరిపోతుంది అనేది చూసి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పైన కడుపు ఉబ్బరం కానీ, కడుపు టైట్నెస్ అవ్వడం కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పకుండా తగ్గడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మందులు వాడి పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది. మరి నలుగురిలో ఉన్నప్పుడు ఇట్లా బాంబులు వేస్తున్నారు అంటారు, కొంతమంది సౌండ్తో చేస్తుంటారు, కొంతమంది సైలెంట్గా పబ్లిక్లో ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటారు. ప్రధాన కారణం ఏంటి ఈ గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వడానికి, ఇలా బ్యాడ్ స్మెల్తో ఇట్లా ఫర్ట్ చేయడానికి? యాక్చువల్లీ అండి, మన హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం జనరల్గా చేయాల్సిన దాన్ని కూడా అబ్నార్మల్గా ఫీల్ అవుతాం అనమాట. లైక్ నేను చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే, పీరియడ్స్ వచ్చింది అనుకోండి, లేడీస్ అందరూ బయట వేరే చోట హౌస్ నుంచి బయటకు వెళ్ళి పడుకోవడము, దేవుడి గదికి రాకపోవడము, అది జనరల్ ప్రాసెస్. యాక్చువల్గా యూరిన్కి ఎలా వెళ్తాము, మోషన్కి ఎలా వెళ్తాము అనేది, స్వెట్టింగ్కి ఎలా వెళ్తాము, సేమ్ అంతే. పీరియడ్స్ కూడా వెళ్ళటం అనేది కామన్. అట్లాగే ఈ ఫార్టింగ్ ఏంటి అంటే, మీరు సర్జరీ అయిపోయిన తర్వాత, సపోజ్ నేను గ్యాస్ట్రో సర్జన్, సర్జరీ అయిపోయిన తర్వాత నేను పేషెంట్ని అడిగే ఫస్ట్ క్వశ్చనే, బాబు కింద నుంచి గ్యాస్ పోతుందా అంటే. అంత ఇంపార్టెంట్ యాక్చువల్గా. కానీ అదే గ్యాస్ మనం అందరూ పబ్లిక్లో ఉన్నప్పుడు అయితే కింద నుంచి పాస్ చేస్తే, మనం పాస్ చేయడానికి ఇబ్బంది పడతాము,
మనం ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు ఆ ఎదుటిన్న అతను కూడా నవ్వటం ఇబ్బందిగా మొదలు ఫీల్ పెడతారు. అవుతారు, నవ్వుతారు. ప్రాబ్లం ఏంటంటే ఎదుటిన్నాడు నవ్వటం మొదలు పెట్టినప్పుడే మనం షైగా ఫీల్ అవుతాం. యాక్చువల్గా దట్ ఈస్ ద జనరల్ ప్రాసెస్. మీరు నోట్లోంచి మీరు ముక్కులోంచి గాలి తీసుకుంటున్నారు కదా, ఎక్కడికి పోవాలి? అది కింద నుంచే రావాలి కదా, ఎక్కడికి పోతుంది అది? సేమ్ అదే కాన్సెప్ట్ కదా. సో అంత కామన్ దాన్ని మనం చాలా అబ్నార్మల్గా చేసి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, సపోజ్ ఆయన కంప్లీట్గా గ్యాస్ పాస్ చేయలేదు అనుకోండి, ఆ గ్యాస్ మొత్తం లోపల అక్యుములేట్ అయిపోతుంది. అక్యుములేట్ అయిపోయి పెథలాజికల్ బ్యాక్టీరియాస్ రైజ్ అవుతాయి. దాన్నే పాష్ వర్డ్ ఈస్ గట్ హెల్త్ అనమాట. సో గట్ హెల్త్ ఏంటంటే, సపోజ్ మనం హై ప్రోటీన్ తీసుకుంటున్నాం, హై ప్రోటీన్ హై ఫ్యాటీ మీల్స్ తీసుకుంటున్నాం అనుకోండి, అది కంప్లీట్గా మనకి డైజెషన్ అవ్వదు, అవ్వకుండా మోషన్లోనే వచ్చేస్తుంది అనమాట. సో మోషన్ని మనం ఎక్కువసేపు హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే, మనకు లోపల బ్యాక్టీరియాస్ ఉంటాయి. పాలు పెరిగవడానికి కావాల్సిన బ్యాక్టీరియా ఎంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో, సేమ్ మన బాడీలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని మనకి డైజెషన్ చేయాలి. సపోజ్ మీరు ఎక్కువసేపు ఆ ఫ్యాటీ మీల్ని ప్రోటీన్ మీల్ని బాడీలో ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకోండి, అది డైజెషన్ అయ్యి బ్యాడ్ స్మెల్ని క్రియేట్ చేస్తుంది. సో జనరల్ ఫార్టింగ్ అనేది, జనరల్ గ్యాస్ పాస్ చేయడం అనేది స్మెల్ ఉండదు ఎప్పుడు. ఎక్కువగా ఇట్లా ఇబ్బంది అయ్యి మనం పాస్ చేయడం కష్టమయ్యి, లేకపోతే బాత్రూమ్స్కి వెళ్లకుండా నెగ్లెక్ట్ చేసి వర్క్ హడావుల్లో చాలా మంది మార్నింగ్ వెళ్లకుండా సరే నైట్ టైం హ్యాపీగా రిలాక్స్ అయినప్పుడు వెళ్దాంలే అనుకొని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట. సో బట్ బోత్ ఆర్ సేమ్, అదేమి డిసీజ్ కాదు, అదేమి తప్పేం లేదు. ఇంకొకటి ఏంటంటే, మనం జనరల్గా మంచిగా గ్యాస్ పాస్ చేస్తేనే మనకి గట్ హెల్త్ బాగుంటుంది యాక్చువల్లీ. దానికోసం మనం కొత్తగా ఏం ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, మనము మోషన్ పాస్ చేయాలని ట్రై చేయొచ్చు కానీ బై మన ఓన్ ప్రకారము మన గ్యాస్ని మనం ఓన్గా పాస్ చేయలేము. గ్యాస్ అనేది పైనుంచి మొత్తం క్లీన్ చేసుకుంటే దానికి ఆటోమేటిక్గా పాస్ అవ్వాలి తప్ప, మనం సపరేట్గా వెళ్ళి బాత్రూంలో కూర్చున్నంత మాత్రం గ్యాస్ పాస్ అవ్వదు. అంటే అంత ఇంపార్టెంట్. గుడ్ ఫుడ్ తీసుకుంటేనే ఇట్లా గ్యాస్ పాస్ చేయడం ఇలాంటివి అవుతాయి. ఎక్కువగా హై వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అది బాగున్నప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ చాలా ఫ్రీగా పాస్ అవుతుంది. సపోజ్ గ్యాస్ మనకి ఫ్రీగా పాస్ అవ్వలేదు, స్మెల్ వస్తుందంటే అర్థం ఏంటంటే మనం బ్యాడ్ ఫుడ్ తీసుకుంటున్నాం. యాక్చువల్ బ్యాడ్ ఫుడ్ అంటే లైక్ ఫ్యాటీ ఫుడ్, హై ఫ్యాటీ ఫుడ్, ఎక్కువ ఆయిల్ యూస్ చేయడము, ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మనకు ఫార్టింగ్ స్మెల్ వస్తుంది. బట్ పాసింగ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరిలో కామన్ గా ఉండాలి అంటారా ఈ ఫార్టింగ్ అనేది? ఫార్టింగ్ అనేది కాదండి, మనకి యాక్చువల్గా ఏంటంటే రోజుకి ఒకసారి మోషన్ పాస్ చేయాలి కదా. ఇప్పుడు మన పెద్దవాళ్ళని ఎవరైనా అడిగామనుకోండి, ఏంటి కొంచెం ఇబ్బందిగా ఉన్నా అంటే, ఈ రోజు మోషన్కి వెళ్ళలేదు బాబు అందుకే ఇబ్బంది ఉన్నది. మోషన్ మనకి యంగ్ పీపుల్ మనం ఒక రోజైనా పాస్ చేయకపోతేనే మనం చాలా అన్ఈజీగా ఉంటుంది. మీరు ఎంత ఫుడ్ తినండి, ఎంత పెద్ద కంపెనీస్లో ఉండండి, అయినా సరే మీకు మార్నింగ్ వెళ్ళలేదు అనుకోండి, యూ ఫీల్ లైక్ అసలు మీరు ఇబ్బంది ఉన్నట్టు అనమాట. అంటే మీరు ఉన్నట్టే ఫీలింగ్ రాదు, ఆకలి వేయదు. మోషనే అంత ఫీలింగ్ ఉంటే గ్యాస్ పాస్ చేయడం అనేది ఇంకా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో గ్యాస్ కింద నుంచి పాస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, మనం ఎవరి కోసమో మన యూరిన్ పాస్ చేయడం ఆపేసిన, గ్యాస్ పాస్ చేయడం ఆపేసిన, ఇట్ విల్ బ్లాక్ అయినప్పుడు మన పేగంతా ఉబ్బిపోతుంది లోపల. సో నెక్స్ట్ ఏంటంటే, మూమెంట్ అనేది పైనుంచి కిందకు ఉండాలి. మీరు గ్యాస్ కింద నుంచి వస్తుంది, మీరు ఆపేశారు, గ్యాస్ కింద నుంచి పైకి తంతుంది. సో మూమెంట్ విల్ బి బికమ్ అబ్నార్మల్ అయిపోతుంది అనమాట. సో అది గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి దాని వల్ల కూడా. ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే, మన పెద్ద పేగంతా ఉబ్బిపోతూ ఉంటుంది అనమాట గ్యాస్తో, దాని మూమెంట్స్ ఆగిపోతాయి అనమాట. సో గ్యాస్ పాస్ చేయడం అనేది వెరీ నార్మల్, అది పాస్ చేయాలి కూడా యాక్చువల్లీ. సార్, జనరల్గా ఏదైనా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు అస్సలు మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఫర్టింగ్ రాకపోవడం, అది కూడా డేంజరస్. అండ్ అలాగే ఎక్కువగా ఫర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు సరే షై లేకుండా పెద్దవాళ్ళు ఉంటారు, ఒక 50+ లేకపోతే 45+ ఉన్నప్పుడు ఎక్కువగా ఫర్ట్ చేస్తున్నా, లేకపోతే ఎక్కువగా మోషన్కి వెళ్తున్నా, ఇది కూడా ఏదైనా సిండ్రోమ్ కిందకి మారే అవకాశం ఉంటుంది? జనరల్గా ఎక్కువగా ఫర్టింగ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ ఫుడ్ తీసుకునేది అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఎక్కువ తీసుకున్నట్లు లెక్క. లైక్ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మన ప్రోటీన్, హై ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, వెజిటేబుల్స్ తగ్గించుకోవడం కానీ జరిగితే ఏమవుతుందంటే, మనకి లోపల మోషన్ బ్లాక్ అయి ఉంటుంది అనమాట. మనం ఈరోజు తిన్నాం అనుకోండి ఒక ఫుడ్ ఐటమ్ ఏదన్నా, అది 3-4 డేస్ వరకు మోషన్లో పాస్ అవుతూనే ఉంటుంది. మన మోషన్ మూవ్మెంట్ ఎట్లా అంటే అండి, 1 మీటర్ ముందుకు వెళ్తుంది, 1/2 మీటర్ వెనక్కి వస్తుంది యాక్చువల్గా లోపల, బాడీ లోపల. సో ఈజీగా చెప్పడానికి చెప్తున్నాను అనమాట. 1 మీటర్ ముందుకు తోస్తే మోషన్ 1/2 మీటర్ వెనక్కి వెళ్తుంది. అంటే మోషన్ అనేది లోపల సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో మంచి ఫుడ్ తీసుకోకపోతే, లైక్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, అంటే హై ఫైబర్స్ తీసుకోకపోతే, వాటర్ తాగకపోతే, ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా, ఆయిల్ ఎక్కువ తీసుకున్నా మోషన్ మూమెంట్ ఉండదు. ఆ మోషన్ మూమెంట్ ఉండకపోవడం వల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా
మోషన్ని మెటబలైజ్ చేస్తుంది, చేసి గ్యాస్ని రిలీజ్ చేస్తుంది, ఎక్కువ రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ ఫార్టింగ్ చేస్తున్నాడు తను. అంతేగాని అదొక అది హెల్దీ అంటారా, అది అన్హెల్తీయేనా? అది అన్హెల్దీ అండి. ఎక్కువ ఫార్టింగ్ చేయడం అనేది అన్హెల్దీ. ఓకే. రెగ్యులర్గా ఫార్టింగ్ చేయడం అనేది నార్మల్, హెల్దీ, వెరీ హెల్దీ. ఎందుకు ఎక్కువ సార్లు ఎందుకు పాస్ చేస్తున్నాడు అంటే దిస్ ఈస్ ద రీజన్. మోషన్ లోపల బ్లాక్ ఎక్కువ అయిపోతుంది తనకి. ఓకే. తను చెప్తాడు లేదు నేను రోజు మోషన్కి వెళ్తానని చెప్తాడు. యాక్చువల్గా అంటే మోషన్ ఎంత వెళ్తున్నారు అనేది ఎవరు చెప్పలేరు యాక్చువల్గా, ఎవరు చూసుకోవాలి. ఇంటెస్టైన్ లో మొత్తం క్లీన్ అవ్వట్లేదు, క్లీన్ అవ్వట్లేదు యాక్చువల్గా. అంటే ఉండాల్సిన మోషన్ అంతా క్లీన్ అవ్వట్లేదు లోపలికి, అందువల్ల గ్యాస్ ఎక్కువ పాస్ చేస్తున్నాడు, స్మెల్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఒక్కొక్కరిలో అసలు ఫర్టింగ్ ఏ ఉండదు, అండ్ రెగ్యులర్ గా మోషన్కి వెళ్తూ ఉంటామని చెప్తున్నారు. మీరేమో డైలీ ఫర్ట్ చేస్తేనే, అంటే రెగ్యులర్ గా ఫర్ట్ చేసేది హెల్దీ అని చెప్తున్నారు. మరి ఇట్లా అస్సలు ఫర్టింగ్ రాకుండా అలా కూడా? యాక్చువల్గా మేడం ఫర్టింగ్ చేయటం అనేది మన చేతుల్లో ఉండదు. ఫుడ్ అంటారా? కాదు. అంటే ఇక్కడ ఏంటంటే కింద నుంచి గ్యాస్ పోవడం అనేది మన చేతుల్లో ఉండదు. పైనుంచి ఇంటెస్టైన్ గ్యాస్ ని మూమెంట్ కిందకి తీసుకొస్తేనే మనకి గ్యాస్ వస్తుంది. మీకు 40 to 50% పేషెంట్స్ వాళ్ళకి గ్యాస్ పాస్ చేయడం అంటే కూడా తెలియదు వాళ్ళకి. యాక్చువల్లీ వెళ్తూ ఉంటుంది, వాళ్ళకి తెలియదు. అదొకటి అంటే మోషన్ అందరూ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి, మోషన్ పాస్ చేసామా లేదా అని చూస్తారు యాక్చువల్గా. సో మనం పేషెంట్స్ వాళ్ళని క్లియర్గా అడిగామనుకోండి, ఏమన్నా మీరు కింద నుంచి గ్యాస్ పాస్ చేస్తున్నారు అనుకుని షై ఫీలింగ్తో కూడా లేదండి మాకు అలాంటివి తెలియదండి అని అంటారు. యాక్చువల్గా గ్యాస్ పాస్ అవుతూనే ఉంటుంది, అది మనం నోటీస్ చేయమంతే. ఎప్పుడు నోటీస్ చేస్తామంటే స్మెల్ వచ్చినప్పుడు, సౌండ్ వచ్చినప్పుడు యాక్చువల్గా మనం నోటీస్ చేసేది. స్మెల్ ఎక్కువ వచ్చినా, సౌండ్ ఎక్కువ వచ్చినా, ఇంకొకటి చెప్పమంటారా, మోషన్ స్మెల్ ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం యాక్చువల్గా. జనరల్గా చూసుకుంటే 70 to 80% వాళ్ళకి మోషన్ అంత స్మెల్ రాదు, కొంతమందికి మరీ చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. అర్థం ఏంటంటే లోపల మోషన్ స్టక్ అవుతుంది, అంటే రెగ్యులర్ గా పాస్ అవ్వాల్సిన మోషన్ పాస్ అవ్వట్లేదు అని అర్థం. 2-3 days అలా ఉండిపోవడం వల్ల ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట. సో గ్యాస్ పాస్ చేయడం అనేది హెల్దీ, కానీ ఎక్కువ ఫార్ట్ చేయడం అనేది, ఎక్కువ స్మెల్ రావడం అనేది అన్హెల్దీ. అంటే మోషన్ బ్లాక్ అవుతుంది, అంతకుమించి వేరే ప్రాబ్లం ఏం కాదు. ఓకే. అండ్ యావరేజ్గా పర్ డేకి ఎన్నిసార్లు మోషన్కి వెళ్తే మంచిది? కొంతమంది పదే పదే తిన్న వెంటనే ఇమీడియట్గా టిఫిన్ చేసినా, అసలు ఏమైనా తిన్నా కానీ వెంటనే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కరెక్టే అంటారు? ఇది మంచిదేనా? అసలు పర్ డేకి ఎన్నిసార్లు మోషన్ అయితే మంచిది అంటారు? జనరల్గా అండి మా దాంట్లో ఫార్ములా టైప్లో ఉంటాయి అనమాట. యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిపేషన్ అన్న వర్డ్ యూజ్ చేస్తే రోజుకి ఒకసారి, లేకపోతే మినిమం 2 daysకి ఒకసారి, దట్ ఈస్ నార్మల్. ఓకే. అంటే వారంలో 3 times మోషన్ పాస్ చేయడం అనేది నార్మల్. ఒక్కసారి అలా కాకుండా కొంతమంది పేషెంట్స్ ఏంటంటే మోర్ దాన్ 2 days కనుక టైం తీసుకున్నా, లేకపోతే మోషన్ పాస్ చేయడానికి మోర్ దాన్ 5 minutes టైం తీసుకున్నా, దట్ ఈస్ కాన్స్టిపేషన్. అంతే తప్పించి రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే వెళ్ళినా దట్ ఈస్ నార్మల్. నార్మల్గా మనం రెగ్యులర్గా చూసుకునే లెక్క అయితే. అట్లా కాకుండా ఎక్కువ సార్లు వెళ్తున్నాడు ఒక పేషెంట్, అతన్ని మనం హిస్టరీ అడగడం ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ. అంటే కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది, జస్ట్ వెళ్ళి కూర్చుంటారు, ఏమి ఉండదు అనమాట. పర్సనల్ వర్క్ కోసమో ఫోన్ మాట్లాడుకోవడానికో వెళ్ళేసి కూర్చుంటారు, ఏం చేయరు అన్నట్టు. కొంతమంది డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే IBS అంటాము, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం ప్లేట్ తినంగానే ప్లేట్ అక్కడ పడేసి పరిగెత్తుతారు. చాలా మందిని చూస్తాం. అదేంటంటే మీకు చిన్నప్పుడు గుర్తుంటే పిల్లలకి పాలు పట్టంగానే మోషన్ పాస్ చేస్తారు, దాన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు యాక్చువల్ అనమాట. సో ఆ రిఫ్లెక్స్ మనం స్ట్రెస్ లో ఉన్నా, ఎక్కువ వర్క్ టెన్షన్ లో ఉన్నా, లేకపోతే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కువ వర్క్ స్ట్రెస్ అనమాట యాక్చువల్గా. దిస్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, కనిపించిన స్ట్రెస్ ఉంటుంది, బయటికి సూటుబూటు ఉంటాము, బట్ మైండ్ అంతా స్ట్రెస్లోనే ఉంటారు, వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ, బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ. సో ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఫుడ్ తినగానే అప్లోడ్ చేస్తున్నాము, డౌన్లోడ్ చేయాల్సిందే. సో ప్లేట్ అక్కడ పెట్టేసి పరిగెత్తుతారు, వెళ్ళేసి ఎంటీ చేసి మళ్ళీ బాత్రూమ్కి మళ్ళీ 10 minutesలో పరిగెత్తుతారు. అది IBS ప్రాబ్లం యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కోలికి పెయిన్ ఉంటుంది, అంటే స్టమక్లో నొప్పి ఉంటుంది యాక్చువల్గా. ఆ నొప్పి వెళ్ళి ఎంటీ చేస్తేనే ఆ నొప్పి తగ్గుతుంది. అదేంటంటే ఇట్స్ ఏ మెంటల్ ప్రాబ్లం టైప్ మేడం. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల జరిగే ప్రాబ్లం ఇదంతా అన్నమాట. దాన్ని IBS అంటాము. యాక్చువల్గా జనరల్గా IBSకి ఏం ట్రీట్మెంట్ అంటే రీజన్ ఏంటి, స్ట్రెస్. అది తగ్గించుకుంటే ఆటోమేటిక్గా IBS తగ్గుతుంది. అది తగ్గకపోతే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడండి, ఎన్ని కొలనోస్కోపీలు చేయించుకోండి, మీరు ఏమైనా చేయండి, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టండి, మీకు ఆ ప్రాబ్లం తగ్గదు. ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది దేనివల్ల, మెంటల్ యాక్టివిటీ, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల. మీరు అది తగ్గించుకోకపోతే ఈ ప్రాబ్లం తగ్గదు.
మీరు చాలా మంది చెప్తారు ఇన్ని కొలనోస్కోపీలు చేసాం సార్ ఏమీ కనిపించలేదు అంటే ఏమీ కనిపించదు దానివల్ల మెంటల్ టార్చర్స్, మెంటల్ పీస్ లేకపోవడం వల్ల కొన్ని కండిషన్స్ ఉంటాయండి యాక్చువల్గా. టెస్టుల్లో ఏవి కనిపించకపోతేనే దాన్ని ఆ ప్రాబ్లం అంటారు. మీకు టెస్టులన్నీ నార్మల్ వస్తాయి కానీ పేషెంట్కి ఐబిఎస్. అదే ఐబిఎస్ అంటే ఏంటంటే టెస్టులన్నీ నార్మల్ వస్తే పేషెంట్ కంప్లైంట్ చెప్తాడు, దట్ ఈస్ ఇరిటబుల్ బౌల్. మలబద్ధక సమస్య ప్రత్యేకించి డయాబెటీస్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి? దీని నుంచి బయటపడాలి అంటే ఎటువంటి విధానాలు ఆచరించవచ్చు అంటారు? ధన్వంతరి నమః. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో మీరు అన్నట్టు కాంప్లికేషన్స్ రకరకాలుగా ఉంటాయి. అవును సార్. వాటిల్లో క్రానిక్ డయాబెటిక్స్ అంటే షుగర్ వచ్చి ఒక 10 సంవత్సరాలు దాటిన పేషెంట్స్ మనం క్రానిక్ డయాబెటిక్స్ లాగా భావించవచ్చు. దీర్ఘకాలంగా డయాబెటీస్తో బాధపడే వాళ్ళు. అటువంటి వాళ్ళలో 100లో 60% మందికి మలబద్ధత సమస్య అనేది ఒక కాంప్లికేషన్ లాగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్కి పైన ఈ సమస్య ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది దీనికి ఏదో రకరకాల చిట్కాలు, గృహ వైద్యాలని, చిన్న చిన్న రెమెడీస్ అని, లేదంటే ఏదో చూర్ణాలని, లేకపోతే ఇంకేదో టాబ్లెట్స్ అని రకరకాలుగా వాడుతుంటారు. కానీ ఆయుర్వేద పరంగా ఈ సమస్యకి ఒక స్పెసిఫిక్గా కొన్ని రెమెడీస్, కొన్ని మనకి మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయన్నమాట. సో ఆ సమస్యకు తగిన విధంగా మనము మందు వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మలబద్ధతకు సంబంధించిన మందులు చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. దాంట్లో త్రిఫల చూర్ణము, పంచసకార చూర్ణం అని ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆయుర్వేదంలో చెప్పబడ్డే, కానీ వాటికి ఒక ప్రత్యేకమైన ఒక అంశం ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ వాడాలి అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఫార్ములేట్ చేశారనమాట. అంతే తప్ప ప్రతి మలబద్ధతకు సంబంధించిన మెడిసిన్ ప్రతి కండిషన్లో ప్రతి ఒక్కరిలో పనిచేయదు. ఓకే, అంటే సేమ్ మెడిసిన్ అది దాని క్యూర్ అయినా కూడా ప్రతి ఒక్కరికి యూస్ కాదు. ఓకే, మనిషిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న ఈ కాంప్లికేషన్ బట్టి మారుతుంటుంది అనమాట. ముఖ్యంగా ఈ ఎవరిలో అయితే ఈ మలబద్ధత సమస్య, ప్రమేహ వ్యాధి అంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటుందో వాళ్ళకి రావడానికి కారణం ఏందో ముందు చూద్దాం మనం. ఓకే, దాంతో ఏంటంటే మనకి ఏమి వాడాలనేది ఈజీగా తెలుస్తుంది, ఎలా వాడాలనేది ఈజీగా తెలుస్తుంది. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్లో మనకి పేగుల కదలికకు సంబంధించిన నరాల వ్యవస్థ ఉంటుందన్నమాట. అంటే మనం భోజనం చేసిన తర్వాత ఈ పేగుల కదలికను అది మనకు కంట్రోల్ చేసే ఒక నరాల వ్యవస్థ ఉంటుంది. ఆ నరాల వ్యవస్థ అనేది పేగుల గోడల్లో సన్నటి నరాలతోని ఎండ్ అవుతుంది అనమాట. మనకి వెంట్రుక ఎంతైతే మందంగా ఉంటుందో అంత సన్నటి ఈ నరాలు మనకి ఎండ్ పార్ట్స్ ఆఫ్ ది ఈ గట్ అంటారు. సో అక్కడ సప్లై చేస్తుంది. సో ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే ఆ సన్నటి నరాల వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అనమాట, డ్యామేజ్ అవుతుంది. అంటే క్లోజ్ అవ్వడము అలా ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే అది పని చేయదన్నమాట. సో దానికి ఏదైతే పని మనం ఉంటుందో, ఏదైతే పని చేయాలో ఆ పని చేయదు అది, ఎందుకంటే అది డ్యామేజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైట్ వెలగాలంటే వైర్ కావాలి, వైరే సరిగా లేదంటే, వైర్ డ్యామేజ్ అయింది అనుకోండి ఏమవుతుంది? సో అదే విధంగా మనకి వైరింగ్ సిస్టమ్ అనమాట మన బాడీలో, నర్వస్ సిస్టమ్ అంటే. సో ఇక్కడ మనకి పేగుల కదలిక సంబంధించిన నరాల వ్యవస్థలో సన్నటి నరాలు అనేవి దెబ్బతినడము, డ్యామేజ్ కావడం దీంట్లో జరిగేది అనమాట. అది కూడా కొంతమందిలో షుగర్ కంట్రోల్ ఉన్నా కానీ డ్యామేజ్ అవుతుంది, కొంతమందిలో షుగర్ కంట్రోల్ కాకుండా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఎందుకని సార్ అలా? ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే నిజంగా మీరు అన్నట్టు అన్ని ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇలా అంటారు కదా, మరి కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళ శరీర తత్వం. ఓకే, దీన్ని ఫినోటైప్, జీనోటైప్ అంటారు. శరీర ప్రకృతి అని ఆయుర్వేదం అంటారు అనమాట. బై డిఫాల్ట్ వాత తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి షుగర్ లేకున్నా మనకి కాన్స్టిపేషన్ ఉంటుంది, ఇంకా షుగర్ వస్తే ఇంకా కాన్స్టిపేషన్ అనే ఎక్కువ వస్తుంది అనమాట. సో అది మనకి కాన్స్టిట్యూషన్ పరంగా కూడా మనకి డయాబెటిక్ కంట్రోల్లో ఉన్నా కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సెకండ్ వచ్చేసి మరి దీనికి ఈ సమస్య నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి, రెండవ ప్రశ్న కదా. సో దీనికి ఏంటంటే మా క్లినిక్లో మేము దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది వస్తుంటారు, వేల మందిలో మేము చూస్తుంటాం. సో వాళ్ళలో మేము ఎక్కువగా
ఈ ఒక మూలికను మేము ఇస్తుంటాం అనమాట. సో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఈ రోజు మన ప్రేక్షకుల కొరకు మనం చెప్తున్నాం అనమాట. అలాగే ఏంటి సో సార్ దాని పేరు ఏంటంటే చూడమ్మా, ఇది ఓకే ఏ మూలిక సార్ ఇది సో దీని పేరు కట్టుక్క రోహిణి అమ్మ. తెలుగులో దీన్ని కట్టుక్క రోహిణి అంటారు. కటుక రోహిణి. ఓకే దీన్ని ఆయుర్వేదంలో కుట్టుకి ఆర్ కట్టుకి అని అంటారు. సో దాదాపు అన్ని భాషల్లో కూడా కట్టుక రోహిణి లేదా కుట్కి అని అంటారు. హిందీలో కుట్కి అంటారు. ఓకే సో సంస్కృతంలో కట్టుకి అని అంటారు. హిందీలో కుట్కి, తెలుగులో కట్టుక రోహిణి. కట్టుక, కుట్టుకి, కట్టుకి ఇవంతా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో వస్తుంది. సో మీరు మార్కెట్లో కట్టుక రోహిణి అంటే మనకి ఈజీగా దొరుకుతుంది. ఓకే ఓకే ఇది చెట్టుకు సంబంధించిన వేరు భాగం అన్నమాట. మనకి ఇది ఎక్కువగా హిమాలయాల్లో పెరుగుతుంది అనమాట. హిమాలయాల్లో పెరిగే మూలిక ఇది. ఇప్పుడు మామూలుగా మనకి స్టోర్స్ లో మనకి ఆయుర్వేదం మూలికలు అమ్మే షాప్స్ లో దొరుకుతుంది. లేదు అంటే ఆన్లైన్ లో కూడా మీరు కట్టుకి లేకపోతే కట్టుక రోహిణి అని కొట్టండి, దొరుకుతుంది. ఇప్పుడు బాగుంది సార్, మీరు సమస్య చెప్పారు, దానికి పరిష్కారం ఏంటి అంటే ఈ మూలిక అని చెప్పారు. మరి ఈ మూలికను తీసుకొచ్చాము, దీన్ని ఎలా ఉపయోగించాలి? తప్పకుండా అది ఎట్లా అంటే మీరు మామూలుగా మీరు మార్కెట్లో తీసుకొచ్చింది కానీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నది కానీ దీన్ని పొడి చేసుకోవాలమ్మా. ఓకే పొడి చేసుకోవాలంటే మీరు మామూలుగా ట్రెడిషనల్గా దంచి కానీ రోట్లో వేసి దంచి వస్త్రగాలితం పట్టి పొడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదు మాకు అది చేత కాదు, మాకు రో లేదు అంటే మీరు డైరెక్ట్ మిక్సీలో వేసి మీరు పొడి చేసుకొని వస్త్రగాలితం చేసుకొని సన్నటి పొడి చేసుకొని మీరు స్టోర్ చేసుకో. లేదు పొడి రూపంలో దొరకదా? అదే అంటున్నాయి. ఇప్పుడు ఈ రెండు కూడా మాకు వీలు కాదు అంటే డైరెక్ట్ మీరు పొడి రూపంలో దొరుకుతుంది మీకు, అది తెప్పించుకోవచ్చు. సో మనకు ఓవరాల్ గా పొడి కావాలి మనకి. సో ఈ పొడిని వాడే విధానం ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట అమ్మ, అంటే చాలా మంది ఈ కాన్స్టిపేషన్ కు సంబంధించిన ఈ మెడిసిన్స్ అన్ని రాత్రి పడుకునేటప్పుడు వాడతారు. అవును కదా. అవును. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్ కు సంబంధించిన కాన్స్టిపేషన్ లో ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పిన పేగుల కదలిక తగ్గుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల పేగుల కదలిక తగ్గుతుంది. తగ్గడం వల్ల పేగుల కదలిక చాలా స్లోగా అవుతుంది అనమాట. స్లోగా కావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫీసిస్ మలం అంటారు కదా, ఎక్కువసేపు పేగులలో ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే దాంట్లో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అబ్జర్వ్ కావడం ఏమవుతుంది, అది గట్టిగా అవుతుంది, హార్డ్ స్టూల్స్ అంటారు కదా. సో ఈ హార్డ్ స్టూల్స్ వల్ల వీళ్ళు మోషన్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో బలవంతంగా ముక్కాల్సి వస్తుంది. కొంతమందికి బయటికి వచ్చినా కానీ ఇది హార్డ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉరుచుకుపోయినట్టు బ్లడ్ కూడా పడుతుంది అనమాట. కొంతమందికి అక్కడ తట్టుకొని పోతుంది. తర్వాత కొంతమందికి ఇన్కంప్లీట్ సెన్సేషన్, మోషన్ పోయినా కానీ ఇంకేదో మిగిలిపోయినట్టుండే సెన్సేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ డయాబెటిక్ కాన్స్టిపేషన్ ఉండే లక్షణాలు. కొంతమందికి ఇంకా ఎట్లుంటుందంటే ఇంకా కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళంటే 70-75+ ఇయర్ వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ చాలా ఏళ్ళ నుంచి ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఉండల్లాగా తయారవుతుంది అనమాట మళ్ళీ. సో వేలు పెట్టి బయటికి తీయాల్సిన పరిస్థితి. కొంతమందికి 2 రోజులకు రాదు, 3 రోజులు, కొంతమందికి 4-5 రోజులు, కొంతమందికి వారం వరకు కూడా మోషన్ బయటికి రాకుండా ఉంటది అనమాట. సో ఇలా జరుగుతుంది మనకి. చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఆయాసం రావడము, తర్వాత భోజనం చేయాలంటే తినాలనిపించదు, పొట్ట ఉబ్బరం లాగా ఉంటుంది. తర్వాత కొంచెం తిన్నా కానీ కడుపు నిండినట్టు ఉంటుంది. అంత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అమ్మ, సింపుల్ గా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోతే ఒక్కసారి డ్రైనేజ్ క్లీన్ ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంది అని అంటే అది అంతే. డ్రైనేజ్ కరెక్ట్ గా ఉంటే మొత్తం డిటాక్స్ అవుతుంది బాడీ. డిటాక్స్ ఏంటంటే బాడీ యాక్టివ్ అవుతుంది. అంతే సార్, వరకేనా అంతే, వీళ్ళకనే కాదు. సో ఇక్కడ కుట్టికి ఏం చేస్తుందంటే ఈ కట్టుక రోహిణి నేను చెప్పాను కదా, దీన్ని వాడే విధానం ఏంటంటే సాయంత్రం పూట వాడాలి. ఉదాహరణకి లంచ్ ఒక 2 o'clock చేస్తారు, డిన్నర్ ఒక 7 o'clock చేస్తారు అంటే మీరు తీసుకోవాల్సింది ఒక 4 to 5 మధ్యలో తీసుకోండి. లంచ్ ఒక 2-3 hours బిఫోర్, డిన్నర్ కి 2 గంటల ముందు, లంచ్ కి 2 గంటల తర్వాత, ఈ మధ్యలో తీసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక టీ స్పూన్ పొడిని ఒక పావు కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తాగాలి, అంతే. కానీ చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే ఇది చాలా చేదుగా ఉంటుందమ్మా, చాలా చేదుగా ఉంటుంది. అయినా తీసుకోవాలి, కళ్ళు మూసుకొని తీసుకోవాలి, ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని తీసుకోవాలి, తప్పదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను నేను. ఎందుకంటే కట్టుక రోహిణి మనం ఎందుకు ఇస్తున్నాము ఈ కండిషన్లో అంటే ఆయుర్వేదంలో కట్టుక రోహిణికి ఒక స్పెసిఫిక్ యాక్షన్ చెప్పారనమాట. సో భేదితం పిండిత మలానాం అంటే గట్టిపడ్డ మలాలను సాఫ్టెన్ చేస్తుంది ఇది.
సో ఆ లోపల ఉన్న హైడ్రేషన్ అంటే వాటర్ లాగకుండా చేస్తుంది ఇంటెస్టైన్స్లో, చేసి లోపల ఉన్న ఈ ఫీస్ మలానికి మెత్తబడేటట్టు చేస్తుంది అనమాట. వాళ్ళు మోషన్ పోవడానికి చాలా ఈజీ అవుతుంది, ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా పూర్తిగా అది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే కట్కరోహిణి చాలా అంటే ఆయుర్వేద వైద్యులందరికీ తెలుసు కట్కరోహిణి అనేది లివర్కి సంబంధించిన మందు అని. ఎందుకంటే లివర్ యొక్క ఫంక్షన్ కూడా ఇది రిస్టోర్ చేస్తుంది అనమాట. కొంతమందికి లివర్ ప్రాబ్లం వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. ఓకే, డయాబెటీస్ పేషెంట్లో నరాలతో వల్లనే కాకుండా కొన్నిసార్లు లివర్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. నరాల వ్యవస్థ బాగానే ఉండి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది, వల్ల సెట్ అవుతుంది. ఎందుకంటే మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఎస్జిపిటి, ఎస్జిపోటి అనే ఎంజైమ్స్ ఉంటాయి, లివర్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ ఎలివేట్ అయినప్పుడు కూడా మనకి సైంటిఫిక్, ఇది నేను చెప్పేది కాదు, నా సొంతంది కాదు ఇది. సో ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అనమాట. ఎస్జిపిటి, ఎస్జిఓటి లెవెల్స్ ని ఇది రెడ్యూస్ చేస్తుంది, బిలియరీ సీక్రెషన్ ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. బిలియరీ సీక్రెషన్స్ కూడా మంచిగా చేస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రీసెంట్గా జరిగిన మనకి ఈ సైంటిఫిక్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాంప్లికేషన్ కాకుండా షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే అలా కంట్రోల్ చేయాలంటే సుమారుగా ఎంత కాలం నుంచి వాడుతూ ఉండాలి? రెగ్యులర్ గా వాడుకోవచ్చు, దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు. కొన్ని ఆయుర్వేద మూలికలు వాడేటప్పుడు బాడీ ఓవర్ హీట్ అవుతుంది, రెగ్యులర్ గా వాడకూడదు ఇలా చెప్తుంటారు కదా సార్, అలాంటి ప్రాబ్లం? అలాంటిది ఏం లేదమ్మా, అలాంటిది ఏమీ ఉండదు. హీట్ అంటే ఇది వేరే టాపిక్. అది నిజంగా చెప్పాలంటే హీట్ చేస్తుందా లేదా అనేది వేరే టాపిక్. ఎందుకంటే హీట్ చేయడం అనేది ఆయుర్వేద కొన్ని రకాల ఆయుర్వేద మందుల యొక్క లక్షణం. ఇప్పుడు మీరు మోటార్ బైక్ నడుపుతున్నా, చల్లబడిపోయిందండి, అది స్టార్ట్ అవుతుందా? లేదు. అది కొద్దిగా హీట్ అయితేనే అది పోతుంది. అంటే ఒక మెటబాలిక్ స్టిమ్యులేషన్ అనమాట అది. ఆ మెడిసిన్ ఏం చేస్తుంది, మెటబాలిజాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని డిటాక్స్ అవుతాయి. మనకి కణకణాల్లో పేరుకొని పోయిన మలాలు అంటారు, వాటిని బయోటాక్సిన్స్ అంటారు. ఆయుర్వేదంలో ఆమం అంటారు, సో ఆమదోషం అంటారు అనమాట. సో ఇవన్నీ టాక్సిన్స్, బయోటాక్సిన్స్ అన్ని రిలీజ్ కావాలంటే ఒక రకమైన ఫోర్స్ కావాలన్నమాట. ఆ మందు ఒక ఫోర్స్తో పోవాలి. ఊరికే ఏదో ఇట్లా మనం ఇది సైకిల్ తొక్కున్నట్టు తొక్కుపోయే మందు మనకు వద్దు. మనకు బుల్లెట్ స్పీడ్ తో పోయే మందే కావాలన్నమాట కొన్నిటికి. ఆ స్పీడ్ తో పోయినప్పుడు బాడీలో ఉండే మెటబాలిక్ యాక్టివిటీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. అప్పుడు వేడి చేసినట్టు అనిపిస్తుంది, బాడీ హీట్ అయినట్టు అనిపిస్తుంది, అంతే తప్ప అది నెగటివ్ కాదు. ఇప్పుడు ఇది మీరు వేడి నీళ్ళలో వేసుకొని ఈవినింగ్ సమయంలో తాగడం స్టార్ట్ చేయమన్నారు. స్టార్ట్ చేసిన మరుసటి రోజు నుంచి ఫలితం ఉంటుందా, లేదంటే కొన్ని రోజుల పాటు వాడిన తర్వాత ఉంటుందా? అది మనం వ్యక్తిగతంగా మారుతుందమ్మా, ఇండివిజువల్ గా మారుతుంది. కొంతమందికి నెక్స్ట్ డేనే, లేకపోతే ఆ రోజు నైటే, లేకపోతే మిడ్ నైటే మోషన్ ఫ్రీ కావచ్చు. లేదంటే కొన్ని రోజులు వాడంగా కొంచెం ఫ్రీగా అవుతుండదు. కానీ మీరు రెగ్యులర్ గా వాడుతుండండి, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది. ఎందుకంటే దీంట్లో ఉండే మనకి దీన్ని లాటిన్ లో పిక్రోరైజా కుర్వా అంటారు దాన్ని. ఓకే, దీన్ని ఇంగ్లీష్ లో మనకి టెక్నికల్ గా ఈ ఏమంటారు ట్రేడ్ నేమ్ ఏంటంటే హెలిబోర్ అంటారు, హెలిబోర్. సో దీంట్లో పిక్రోరైజిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అనమాట, ఒక బయోకెమికల్ రసాయనం. దాంట్లో బయోకెమికల్ అంటారు, లేకపోతే యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటారు, ఫైటోకెమికల్స్ అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే మనకి బ్లడ్లో ఉండే మనకి ఇన్సులిన్ కావాలి కదా, మనకి బ్లడ్లో ఉన్న రక్తం అనేది కణాలకి పోవాలంటే ఇన్సులిన్ అవసరం. ఓకే, తర్వాత ఈ ఇన్సులిన్ ఇన్సులిన్ యొక్క సమక్షంలో ఈ ఏమంటారంటే ఈ షుగర్ అనేది లోపలికి పోవాలంటే ఒక ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ కావాలన్నమాట, GLUT4 అంటారు దాన్ని. ఓకే, ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి కణాలలో ఉంటుంది, శరీర కణాలలో ఉంటుంది అనమాట. సో ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారానే ఈ షుగర్ అనేది బ్లడ్ నుంచి లోపలికి వస్తుంది, లేదంటే బ్లడ్లోనే పేరుకొని పోతుంది. సో ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సవ్యంగా పనిచేయాలంటే ఇన్సులిన్ కావాలి. సో ఈ దీంట్లో పిక్రోరైజిన్ లేకపోతే కుట్కిన్ ఏం చేస్తుందంటే ఈ మన శరీర కణాలలో ఉండే ఈ GLUT4 ట్రాన్స్పోర్ట్ని సెల్ ఇట్లా ఉంటుంది కదా కణం, ఆ కణం యొక్క పొరకి చేరుస్తుంది అనమాట. దీన్ని ట్రాన్స్లోకేషన్ అంటారు అనమాట. అంటే మనకి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ని ట్రాన్స్లోకేట్ చేసే యాక్టివిటీ ఉంది. కాబట్టి ఏంటంటే రక్తంలో ఉన్న షుగర్ అనేది సెల్ లోపలికి వస్తుంది, మన శరీర కణాలలోకి
వస్తుంది, దాంతో రక్తంలో ఉండే షుగర్ తగ్గుతుంది. ఓకే ఓకే, అర్థమైందా? ఈ రకంగా డయాబెటీస్ కూడా ఈ కంట్రోల్ రకంగా మనకి 2 రకాల బెనిఫిట్స్. అవునవును. కొంతమందికి షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల నరాలు డ్యామేజ్ అయ్యి కాన్స్టిపేషన్ రావచ్చు. అలాంటి వాళ్ళకి షుగర్ తగ్గిస్తుంది, కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది, సేమ్ టైం రెండు తగ్గిస్తుంది. లేదు మీకు షుగర్, మీకు కాన్స్టిపేషన్ లేదు, కొంతమందికి డౌట్, ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయి నాకు తెలిసి. అవును. సార్ మా కాన్స్టిపేషన్ లేదు, మీరు ఇది షుగర్ కూడా బాగా పనిచేస్తుంది అన్నారు కదా, ఇది మేము వాడచ్చా? తప్పకుండా వాడచ్చు, తప్పకుండా సార్ వాడచ్చు. చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు షుగర్ ఉంటుంది, మలబద్ధకం సమస్య లేకపోయినా కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఇది ప్రతిరోజు ఇవ్వచ్చా? ఇది ఇప్పుడు చిన్న పిల్లలలో వచ్చే డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అంటారమ్మా, అది క్యూర్ కాదు. ఓ, అది క్యూర్ కాదు. ఎందుకంటే అక్కడ ఇన్సులిన్ సిక్రెట్ చేసే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, లేకపోతే అబ్సెంట్ అన్న ఉంటాయి. ఓకే ఓకే. సో దానికి వేరే లేదు, లేదు వేరే ఆల్టర్నేటివ్ లేదు దానికి. సో దానికి కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఒకవేళ మనకి ఏదన్నా ఉంటే తెలుసు, జెనెటికల్ రీజన్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఆటో ఇమ్యూన్ రీజన్ కానీ ఏదన్నా ఉండొచ్చు కొంతమందిలో. ఓకే ఓకే. కొంచెం ఇమ్యూనిటీ సంబంధించిన సెల్స్ అనేవి ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని అటాక్ చేయడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈ కొన్ని రకాల ఈ యాంటీబాడీస్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ వాడడం వల్ల కొంతమందికి ఉపయోగం ఉండొచ్చు, కానీ బై బర్త్ జెనెటికల్గా వచ్చే వాళ్ళకి మాత్రం మనం ఏం చేయలేము. ఓకే సార్, ఇప్పుడు ఆయుర్వేదం అనగానే చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, పథ్యాలు చేయాలి ఏం మెడిసిన్ వాడినా కూడా అని చెప్పి. ఇప్పుడు ఈ మూలికలు ప్రతిరోజు వాడమన్నారు, దీంతో పాటు మనం ఎవ్రీడే ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నాం అదే ఫుడ్ కంటిన్యూ చేయొచ్చా, ఏదైనా స్కిప్ చేయాల్సి ఉంటుందా? ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు రెగ్యులర్గా వాడే ఫుడ్ని అలాగే వాడండి. ఓకే. షుగర్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు దీన్ని, కాకపోతే ఆ చేదు కొరకు మీరు ఏదన్నా షుగర్ లేని కదనుకోండి, షుగర్ కలుపుకొని వాడండి, సరిపోతుంది. బెల్లం పొడి అంతే కలుపుకోవచ్చు, తేనెనో బెల్లం పొడో లేకపోతే షుగరో లేకపోతే కండ శర్కర ఏదో ఒకటి కలుపుకొని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మలబద్ధకం సమస్య ఉండి షుగర్ లేని వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన దానికి షుగర్ ఆ టేస్ట్ ఒకవేళ చేదు మీకు నచ్చకపోతే మీరు ఈ విధంగా దానికి కొద్దిగా ఆల్టరేషన్ చేసుకొని వాడుకోవచ్చు, నో ఇష్యూ. ఇది ఓన్లీ వాటర్ లోనేనా, పాలల్లో అలా కూడా? పాలల్లో వాడద్దు, ఎందుకంటే ఇది చేదు కదా. చేదు అనేది మనకు ఆయుర్వేదంలో మనకి దానికి వ్యతిరేకం అవుతుంది అనమాట, కాంట్రాస్ట్ ఫుడ్ అంటారు దాన్ని. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు, ప్లస్ దాంతోపాటు మీరు అన్నట్టుగా చాలా రకాల కాంప్లికేషన్స్, ఈ మలబద్ధకం సమస్య మామూలు వాళ్ళలో వస్తేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటిది షుగర్తో పాటు మలబద్ధకం అంటే నిజంగా చాలా ఎక్కువ సమస్యనే ఫేస్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.